Hi everyone, welcome to Career Big Study Circle. Today we are going to discuss APSA Mains 2023. మనకి APSA Mains డేట్స్ ఇవ్వడం అనేది జరిగింది. అక్టోబర్ 14, అక్టోబర్ 15 అనేది మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఉన్నాయి. అరౌండ్ మనకి 35 డేస్ అయితే ఉండడం జరిగింది. సో మనం ఈ 35 డేస్ ఎలాగ ప్రిపేర్ అయితే మనం మెయిన్స్ అనేది క్రాక్ చేయొచ్చు. చూడండి, మనది లాస్ట్ స్టేజ్లో మనం విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. సో ఈ అడుగు అనేది చాలా కేర్ఫుల్గా వేస్తేనే మన జీవితంలో మనం అనుకున్న డ్రీమ్ జాబ్ అనేది సాధించవచ్చు. అయితే ఈ అడుగు మనకి చాలా క్రూషియల్. సో మనకున్న ఈ 35 డేస్ అనేవి ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే అంత మంచి మార్కులు వచ్చి మనం జాబ్ సాధించవచ్చు, మన కళని సాకారం చేసుకోవచ్చు. అయితే ఈ 35 డేస్ని మనం ఎలా ప్లాన్ చేసుకుందాం? మనకి ఉన్నవి చాలా సబ్జెక్ట్స్, టైం చాలా తక్కువ ఉంది. చాలామందికి ఈవెంట్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. మనకి ఈవెంట్స్ కంప్లీట్ అవ్వడానికి వేరియస్ ఎగ్జామ్ సెంటర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో సెప్టెంబర్ 25 ఆ రేంజ్లో అవుతుంది. ఎందుకు అంటే మనకి వర్షం పడడం వల్ల కొన్ని ఈవెంట్స్ అనేవి పోస్ట్ పోన్ అవ్వడం జరుగుతున్నాయి. కాబట్టి ఈవెంట్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో తెలియదు. కొంతమంది అయ్యో నా ఈవెంట్స్ ఉన్నాయి, నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను, ఏమైనా ఈ మెయిన్స్ డేట్స్ మార్చే అవకాశం ఉందా అని చాలామందిలో ఈ డౌట్ అయితే వచ్చింది. చాలామంది అడుగుతున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ డేట్ అనేది మార్చచ్చు, మార్చకపోవచ్చు. మీకు ఎగ్జామ్ అనేది అక్టోబర్ 14 ఉందని మీరు కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ మీకు డేట్ చేంజ్ చేశారా, మీకు ప్రిపేర్ అవ్వడానికి కొంచెం ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. ఇన్ కేస్ మీకు డేట్ చేంజ్ చేయకపోతే మీరు అప్పటికప్పుడు ఇంత వాస్ట్ సిలబస్ని మీరు కవర్ చేయలేరు. కాబట్టి ఈ రోజు నుండే ఆల్రెడీ కొంత మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారంటే మీరు చాలా సబ్జెక్ట్ ఉంది, మీకు ఆల్రెడీ అన్ని టాపిక్స్ మీరు నేర్చుకుని ఉన్నారు. ఈ టైంలో మీరు చేయవలసింది ఏంటంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఎలాగ ప్రిపేర్ అవ్వాలనేది మీకు మీరుగా ఒక ప్లాన్ అనేది రెడీ చేసుకోండి. సో చూడండి, నేను ఒక స్టడీ చేసిన తర్వాత మీకు ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ఈ 35 డేస్ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని నేను చాలా స్టడీ చేసి మీకు చెప్తున్నాను. సో మనకి అరౌండ్ 35 డేస్ ఉన్నాయండి. ఈ 35 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, మీ దగ్గర చాలా బుక్స్ ఉంటాయి. పాలిటిక్ అని చాలా పబ్లికేషన్స్ వస్తున్నాయి. పాలిటిక్, హిస్టరీకి, మ్యాథ్స్కి ఇలా చాలా పబ్లికేషన్స్ వస్తున్నాయి. మీరు అన్ని బుక్స్ మీ దగ్గర ఉన్నాయా? మీరు చాలా మిస్టేక్ అయిపోయారు. ఎందుకు అంటే అన్ని బుక్స్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఏ బుక్ మీరు క్లియర్గా చదవలేరు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సోర్స్ని మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ యువర్ సోర్సెస్. మీరు ఏ బుక్స్ అయితే చదవాలనుకుంటున్నారో ఆ బుక్స్ మీ టేబుల్ మీద కనిపించాలి. ఇంకే బుక్స్ మీ దగ్గర పెట్టుకోవద్దు. ఎందుకు అంటే మీరు ఈ బుక్ చదివి వేరే బుక్ చదివి ఆ కంటెంట్ ఈ కంటెంట్ డిఫరెన్స్ ఉండి మీలో ఒక డౌట్ వచ్చి ఆ డౌట్ కోసం చాలా టైం వేస్ట్ చేయడం వల్ల చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరేంటంటే ఇప్పుడు వరకు ప్రిలిమ్స్కి ఏ బుక్స్ అయితే చదివారో మెయిన్స్కి అదే బుక్స్ చదవండి. బుక్స్ చేంజ్ చేయొద్దు, కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. సో ఫిక్స్ యువర్ సోర్సెస్. మీరు ఏ బుక్స్ అయితే ఆ బుక్స్ సో మీరేంటంటే ఫిక్స్ చేయండి. చూడండి, ఇక్కడ ఈ 5 పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సెప్ట్ మనకి ఎక్స్క్లూజివ్గా మ్యాథ్స్కి వచ్చేసరికి మీరేంటంటే మ్యాథ్స్కి క్లాస్ నోట్స్ ఉంటుందండి. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చదివినా ఆ ఇన్స్టిట్యూట్లో మీకు క్లాస్ నోట్స్ ఉంటుంది. ఆ క్లాస్ నోట్స్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాస్ నోట్స్ చేయండి. క్లాస్ నోట్స్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు కాన్సెప్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్సంటేజ్లో ఒక 10 మోడల్స్ ఉంటాయి. ఆ 10 మోడల్స్ నుండి అంటే 10 మోడల్స్ కావచ్చు, 10 to 15 మోడల్స్ కావచ్చు. ఈ మోడల్స్లో మీకు క్వశ్చన్ వస్తుంది అని మీకు ఆల్రెడీ మీ క్లాస్ నోట్స్లో కవర్ చేస్తుంటారు. కాబట్టి మీరు క్లియర్గా కాన్సెప్ట్ అంతా కవర్ అవ్వడానికి మీరు క్లాస్ నోట్స్ చదవండి. ఈ క్లాస్ నోట్స్ను ఎలాగ చేస్తారు మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మీరు టార్గెట్ పెట్టుకోండి. ఇది ఏంటి, ప్రిలిమ్స్ ఆల్రెడీ క్రాక్ చేస్తామంటే మనకి రివిజన్ చేస్తున్నాం, సబ్జెక్ట్ మన దగ్గర ఉంది. ఇప్పుడు ఒక క్వశ్చన్కి 20 నిమిషాలు లేకపోతే ఒక 10 క్వశ్చన్స్కి ఒక గంట అలాగే తీసుకున్నారా, మీకు సిలబస్ కవర్ అవ్వదు. మీకు ఏంటంటే ఒక క్వశ్చన్ అనేది 1.5 minutes to
2 minutesలోగా ఒక క్వశ్చన్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ తీసుకున్నారు, ఆ పర్సంటేజ్లో 3 అవర్స్లో మీరు ఏం చేస్తారంటే మీ కాన్సెప్ట్ అంతా క్లియర్ చేయండి. ఆ తర్వాత సెకండ్ డేకి వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే 3 అవర్స్లో మీరు 150 క్వశ్చన్స్ని టార్గెట్ చేయండి. ఆ 150 క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేసు మీకు 150 క్వశ్చన్స్ అవ్వలేదా, ఒక 100 క్వశ్చన్స్ 110 క్వశ్చన్స్ అయ్యాయా, నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఇంకా ఎక్కువ క్వశ్చన్లు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే మీకు ఫాస్ట్నెస్ వస్తుంది. మనకి ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయడం చాలా అవసరం, యాక్యురసీ అవసరం, ఫాస్ట్గా చేయడం చాలా అవసరం. కాబట్టి మీరు ఇప్పటి నుండే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుండే మీరు టైంని పెట్టుకొని చేయడం వల్ల మీకు ఖచ్చితంగా ఫాస్ట్నెస్ అయితే పెరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ వైజ్. సో ఇక్కడ మీరేంటి కాన్సెప్ట్ నేర్చుకున్నారు, తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్ అండి. మనకి కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత టెస్ట్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి టెక్స్ట్ బుక్, బైజూస్, అడ్డా 247, వేరియస్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్స్లో మీకు క్లాస్లో మనకి చాప్టర్ వైజ్ టెస్ట్లు ఎక్కడైనా ఉంటే ఆ చాప్టర్ వైజ్ టెస్ట్లు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రాఫిట్ అండ్ లాస్ నేను కాన్సెప్ట్ నేర్చుకున్నాను. ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే పాటుగా నేనేం చేయాలి, తర్వాత టెస్ట్ రాయాలి. నేను ఎంతవరకు నేను నేర్చుకున్నది నాకు తెలియాలంటే నేనేంటి టెస్ట్ రాయాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాప్టర్ వైజ్గా టెస్ట్ రాయండి. ఆ టెస్ట్ కోడ్ను ఒక సోర్స్ని ఫిక్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ బుక్ యాప్లోనే ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఆ టెక్స్ట్ బుక్లోనే నేను కంప్లీట్గా ఈ 35 డేస్ కూడా ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న టెస్ట్లే రాయండి. ఇంకా వేరియస్ టెస్టులు రాయొద్దు. మీరు వేరియస్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్, రేపు బైజూస్, ఎల్లుండ అడ్డా 247 ఏదో ఒకటి మీరు ఇలా మారుస్తూ ఉంటే మీకు రిజల్ట్ కనిపించదు. ఎందుకు అంటే పేపర్ సెటప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అడ్డవాడు ఒకలా చేస్తాడు, టెక్స్ట్ బుక్ వేరేలా చేస్తాడు. కాబట్టి మీకు తెలుసు, మీకు ఎస్ఐకి ఏ యాప్ అయితే, ఏ మొబైల్ యాప్, ఏ ఇన్స్టిట్యూట్ అయితే మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో అనేది మీరు ముందుగానే డిసైడ్ చేసుకుని ఆ యాప్ పర్చేజ్ చేసుకుని మీరు చాప్టర్ వైజ్గా టెస్టులు రాయండి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళారు అంటే మీకు మీరు లాస్ అయ్యారని ఫిక్స్ అయిపోయింది. ఎందుకు అంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏం చేస్తుందంటే మనకి ఒక డైరెక్షన్ అనేది ఇస్తుందండి. సింపుల్ ఎగ్జాంపుల్, మనకి సీనియర్స్ ఉంటారు మన కాలేజీలో చదివేటప్పుడు కానీ, లేకపోతే మనం వేరియస్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటాం, కాలేజీకి వచ్చేసరికి సీనియర్స్ ఉంటాం. ఆ సీనియర్స్ మనకి ఏం చేస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనకు చెప్తారు. అంటే మేము ఇలా చేస్తాం, మీరు ఎలా చేస్తే బెటర్ రిజల్ట్ వస్తుంది. అలాగా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఒక మార్గాన్ని చూపిస్తాయండి. అంటే ఈ టైప్ నుండి క్వశ్చన్ వస్తున్నాయి, మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ప్రిపేర్ అయితే మీరు బాగా ఈ ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి మీరు ఈ క్వశ్చన్ని ప్రిపేర్ అవ్వండి అనే ఒక మార్గాన్ని చూపించేదే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. కాబట్టి ఎవరు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అవాయిడ్ చేయొద్దు. ఫస్ట్ ఈవెన్ మీకు టైం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ఇన్ కేస్ మాకు టైం ఉంటే మేము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద కంప్లీట్గా అన్ని వీడియోస్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ టైం మాకున్న టైం బట్టి మేము ఒక్కొక్క సెక్షన్ నుండి ఒక్కొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. సో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఈ ఏపీఎస్ఏ మెయిన్స్లో ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వస్తాయండి. మా వంతుగా మీకు ఏ విధంగా అయితే బెస్ట్ రిజల్ట్ వస్తుందో అని మేము ఆలోచించి మేము బెస్ట్ క్వశ్చన్స్ పికప్ చేసి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. మీరు డైలీగా ఫాలో అయితే బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చేయండి. అది కూడాను ఏపీఎస్సి బోర్డు మనకి ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి ఎగ్జామ్ లాస్ట్ 5 yearsలో జరిగే ఏదైనా ప్రీవియస్ ఇయర్ సచివాలయం కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఆ ప్రతి క్వశ్చన్స్ అనేవి చూడండి. ఎస్పెషల్లీ ఎస్ఐకి వచ్చేసరికి ముందుగానే ఎస్ఐ క్వశ్చన్లు అన్నీ చేసేయండి. నెక్స్ట్ మాక్ టెస్ట్ రాయాలండి. ఈ మాక్ టెస్ట్ రాయకపోతే మీకు రిజల్ట్స్ అనేవి కనిపించవు. మీరు ఎక్కడున్నారో, మీ వీక్నెస్ పాయింట్స్ ఏంటో మీకు తెలియవు.
కాబట్టి మీరు ఈ మాక్ టెస్ట్ అనేది ఒక ఇన్స్టిట్యూట్దే ఫిక్స్ చేయండి. ఆ ఒక్క ఇన్స్టిట్యూట్ని ఫిక్స్ చేసుకొని అది ఆ ఒక్క ఇన్స్టిట్యూటే మీరు దాని మీద ఈ ఇన్స్టిట్యూట్ టెస్ట్లు అయితే నాకు మంచి రిజల్ట్స్ వస్తాయి అని మీకు అనిపిస్తే ఆ ఇన్స్టిట్యూట్ టెస్ట్లు మీరు పర్చేజ్ చేసుకొని రాయండి. సో ఫిక్స్ చేసి టెస్ట్ మీకు టైం ఎగ్జామ్ రాసిన తర్వాత మినిమం 3 to 5 అవర్స్ ఎగ్జామ్ అనాలిసిస్కి పెట్టండి. చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఎగ్జామ్ రాసేసి వదిలేస్తున్నారు, దాని యొక్క అనాలిసిస్ చేయట్లేదు. అనాలిసిస్ చేయకపోతే మీరు మాక్ టెస్ట్ రాయడం వేస్ట్ అండి. ఎందుకు అంటే మీరు అనాలిసిస్ చేసినప్పుడే మీ వీక్నెస్ ఏంటో, మీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటో, ఎక్కడ మార్కులు పోతున్నాయో, ఎక్కడ మీరు మిస్టేక్స్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా మీరు అనాలిసిస్ చేయండి. తర్వాత రివిజన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి MTR అంటాం, మెనీ టైమ్స్ రివిజన్. ఇది మనకి సక్సెస్కి వన్ ఆఫ్ ద ఫార్ములా అని చెప్పుకోవచ్చు అండి. MTR మెనీ టైమ్స్ రివిజన్, ఇవి చేస్తేనే మీకు జాబ్ వస్తుంది. ఈ 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 5 పాయింట్స్ మీరు క్లియర్గా ఒక నోట్స్, ఒక డైరీ మెయింటైన్ చేయండి. మీరు ప్రతిరోజు చేసే యాక్టివిటీస్ని మీరు ఏం చదువుతున్నారు అనేది డైరీలో రాసుకోండి. మీకు ఈ విధంగా మ్యాథ్స్కి చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది, మ్యాథ్స్కి రీజనింగ్కి. సో ఇప్పుడు మనం బ్లూ ప్రింట్ చూద్దామండి. మనకి ప్రీవియస్ ఇయర్గా ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది పేపర్ 3 మనం చూద్దాం. పేపర్ 3, పేపర్ 4. పేపర్ 3కి వచ్చేసరికి మ్యాథ్స్, రీజనింగ్ ఉంటుంది కాబట్టి ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. పేపర్ 4కి వచ్చేసరికి ఇవి చూడండి, మనకి మేజర్గా సైన్స్ నుండి ఏ విధంగా బిట్లు వస్తున్నాయి, ఏ టాపిక్ నుండి ఎన్ని వస్తున్నాయో క్లియర్గా చూద్దాం. మనకి సైన్స్ భాగం నుండి మనకి 40 క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయండి. మనకి సైన్స్లోకి వచ్చేసరికి బయాలజీలో 15 to 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ బయాలజీలో మనకి మేజర్గా ఇన్డెప్త్గా చదవండి, మంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతున్నాయి. విటమిన్స్ కావచ్చు, లేకపోతే మనకి రెగ్యులర్గా అకాడమిక్ టెక్స్ట్ బుక్ల నుండే మనకి బిట్లు అయితే వస్తున్నాయి. ఈ 15 to 20 క్వశ్చన్స్లో మీరు ఈజీగా 12 క్వశ్చన్స్ అనేవి అందరూ ఆన్సర్ చేయగలుగుతారు. కానీ రిమైనింగ్ 8 క్వశ్చన్స్ ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుందండి. అంత ఈజీ కొన్ని క్వశ్చన్ అందరూ చేస్తారు. అందరూ చేసిన క్వశ్చన్లు మీరు చేస్తూ ఏదైతే డిఫికల్ట్గా ఉన్నాయో ఆ క్వశ్చన్స్ కూడా మీరు చేస్తే మీకు అనేది అందరికన్నా ముందు ఉంటారు. అదే మీరు ఆ క్వశ్చన్ చేయకపోతే అందరిలాగే ఉంటారు, జాబ్ మిస్ అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు అలసట చూపించొద్దు, మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫిజిక్స్ చాలామంది భయపడుతున్నారు. ఈ ఫిజిక్స్ ఏంటంటే మనకి ప్రాబ్లమేటిక్ ఇస్తారండి. సో ప్రాబ్లమ్స్ ఇస్తారండి. ప్రాబ్లమ్స్ కూడా అన్ని క్వశ్చన్స్ ప్రాబ్లమేటిక్ ఇవ్వరు కదా. మనకు ప్రాబ్లమ్స్ అయితే ఒక 5 క్వశ్చన్స్. ఆ 5 క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకున్న ఫార్ములాస్ మీదే ఉంటాయి, ఎక్కడి నుండి బయటికి రావు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అంతా చదివి ఫార్ములాస్ మీద ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఫార్ములా యూజ్ చేసి మీరు క్వశ్చన్స్ ఈజీగా టేకప్ చేయగలరు. నెక్స్ట్ కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీలో మీకు రెగ్యులర్గా వచ్చే టాపిక్స్ వస్తాయండి. పీరియాడిక్ టేబుల్ నుండి వస్తుంది, యాసిడ్ బేసెస్ నుండి వస్తాయి. సో రెగ్యులర్ క్వశ్చన్ వస్తాయి, మీకు కెమికల్ రియాక్షన్స్ నుండి వస్తాయి. సో ప్రీవియస్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ స్టాండర్డ్లో అడుగుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ నుండి 25 క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఈ ఇండియన్ హిస్టరీలో మనకి ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది, మిడివల్ హిస్టరీ ఉంటుంది, నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ ఉంటుంది. మేజర్గా మీరు ఏం చేస్తారంటే మోడర్న్ హిస్టరీ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎక్కువ బిట్లు అయితే వస్తుంది. అలానేసి ఏ కాన్సెప్ట్ని ఇగ్నోర్ చేయొద్దు. సో మీకున్న టైం బట్టి ఎక్కడి నుండి ఎక్కువ మార్కులు వస్తున్నాయో అని మీకు తెలుస్తుంది. అందువల్లే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేయమంటున్నాను. ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్ చేస్తే మీకు ఎక్కడి నుండి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అని అర్థమవుతుంది. అలాగా మీ బ్రెయిన్ని యూజ్ చేసుకొని మీ కరెక్ట్గా ప్రాపర్గా స్ట్రాటజీని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీకి వచ్చేసరికి 35 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 35 క్వశ్చన్స్ చూడండి, మనకి ఈజీగా మార్కులు సాధించవచ్చండి. అలా అనేసి బిట్టు ఎవరు ప్రాక్టీస్ చేయొద్దు, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాదు, మెయిన్స్ ఎగ్జామ్. కాబట్టి మీకు ఖచ్చితంగా కాన్సెప్ట్ ఉంటేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు, లేదు అంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇన్డెప్త్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి.
నెక్స్ట్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ నుండి మనకి 30 క్వశ్చన్స్ వస్తున్నాయండి. నెక్స్ట్ ఇండియన్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ నుండి మనకి 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది ఓవరాల్గా మనకు వచ్చే పేపర్ 4 మనకి జనరల్ అవేర్నెస్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మేజర్ రోల్, కీ రోల్ అని చెప్పుకోవచ్చు, కరెంట్ అఫైర్స్. మనకి ఈ సెక్షన్లో ఎక్కువ క్వశ్చన్లు ఎక్కడి నుండి వస్తున్నాయంటే ఈ కరెంట్ అఫైర్స్ నుండి వస్తున్నాయండి. ఈ కరెంట్ అఫైర్స్ నుండి మనకి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయంటే 50 క్వశ్చన్స్ వస్తున్నాయి. 50 క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఇవన్నీ క్వశ్చన్లో కూడా ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉందంటే కరెంట్ అఫైర్స్కి. అయితే ఈ కరెంట్ అఫైర్స్లో మనకి స్టాండర్డ్ జీకే ఉంటుంది, అప్డేట్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. మనకి స్టాండర్డ్ జీకే నుండి 20 క్వశ్చన్స్ వస్తున్నాయి, కరెంట్ జీకే నుండి మనకి 30 మార్క్స్ వస్తున్నాయి. ఎవరు కూడాను ఈ కరెంట్ అఫైర్స్ని ఇగ్నోర్ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు. కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు 50 మార్క్స్కి మీరు మినిమం స్కోర్ చేయొచ్చు. ఓకేనా? మీరు వీలుంటే లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ని మీరు ఫాలో అవ్వండి. క్లియర్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్టులు రాయండి. సో మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోండి, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అని మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకొని మీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటి, మీ వీక్ పాయింట్ అని రాసుకోండి. ఖచ్చితంగా మీరు వీక్లీ టార్గెట్స్, డే టార్గెట్స్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ వస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఎక్కువ మొబైల్ యూసేజ్ ఉంటుందండి. ఈ మొబైల్ యూసేజ్ని చాలా తగ్గిస్తే మంచిది. ఎందుకు అంటే మనం ఒక వీడియో చూసే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 hour వీడియో చూస్తే అదే మనం బుక్ చదివితే 3 hours కంటెంట్ మనం చదవచ్చు. సో మ్యాక్సిమం మొబైల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో రిమైనింగ్ టైం మనకు టెస్టులు రాయాలంటే మొబైల్ అవసరం. సో యూసేజ్ బట్టి మొబైల్ వాడండి. సో ఎక్కువ మీ ఎడ్యుకేషన్, ఈ టార్గెట్ అంతాను మీ కళ మీద, ఈ 40 సంవత్సరాలు మీ జీవితం అనేది ఈ 35 రోజుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 35 రోజులు ఎవరైతే బాగా యూజ్ చేసుకుంటారో వాళ్ళే ఈ 40 సంవత్సరాల జీవితాన్ని, కళని సాకారం చేసుకుంటారు. ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్, ఆల్ ది బెస్ట్.